ఈరోజు ముఖ్యమైన విశేషాలు సంక్రాంతిలో ఏమిటో వివరంగా తెలుసుకుందాం. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమం అంటారు. అయితే ఈ సంక్రమాన్ని సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులోకి సూర్యుడు ప్రవేశించే కాలంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమానం క్యాలెండర్ లో ప్రతి నెల ఒక సంక్రాంతిలో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ముఖ్య రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకునే పండుగ. ఈ పండుగను పెద్దల పండుగ ఆంధ్రులు జరుపుకుంటారు. ఈ పండుగను పెద్దల పండుగ ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ, కొన్ని ప్రాంతంలో 4వ రోజు ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగల్ అంటారు తమిళనాడులో, పిండి వంటలతో, పితృదేవతలు దేవుళ్లను పూజలతో, మూడవ రోజు గోపూజలతో, పశుపక్షాదులను పూజిస్తారు. అలాగే మాంసప్రియులకు మంచి కూరగాయలతో 3 రోజుల పండుగ ఎంత ఆనందంగా కొనసాగుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే కాస్త వివరంగా తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలము మకర సంక్రమం. మకర సంక్రమం నుండి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తరువాత కుంభం, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణం. శారీరక శ్రమకు, పరిశ్రమకు, పూజలకు, సాధనాలకు, కృషికి అనువైన కాలము, ఆవశ్యకత ఉన్న కాలము. ఉత్తరాయణం కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృచ్చిక, ధనుసు రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనం. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగనానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనం. 12 నెలలు సంవత్సర కాలములో 6 నెలలు దక్షిణాయనము, దేవతలకు ఒక రాత్రిగాను, 6 నెలలు ఉత్తరాయణం, దేవతలకు ఒక పగులుగాను. కనుక దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. కనుకనే ఉత్తరాయణ వరకు ఎదురు చూసి ఉత్తరాయణమున ప్రవేశించిన తర్వాతనే తను చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమం అంటేనే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా వివరించారు. తత్ర మేషాదిశాన ద్వాదశ రాశి క్రమేణశో సంచరిత సూర్యస్య పూర్వస్ప్రదాశే ఉత్తరోహ రాశి సంక్రమ ప్రవేశిత సంక్రాంతి. మేషం మొదలైన 12 రాశులో సంచరించి సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో రథయాత్రలో ఘట్టాలు 4. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటి మకర సంక్రమాన్ని సంక్రాంతి పండుగ వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలనే సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమాన్ని దక్షిణాయనం అంటారు. మనకు 1 సంవత్సర కాలం అయితే దేవుళ్ళకు 1 రోజు. అయితే 1 రోజులో పగలు అనేది ఉత్తరాయణం, రాత్రి అనేది దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అత్యంత ముఖ్యప్రదమైనది. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి పరమపదించాడు. దేవతలకు చాలా ప్రీతికరమైనది ఉత్తరాయణ పుణ్యకాలం. ఏ పూజలు చేసినా, ఏ నోములు చేసినా, ఏ వ్రతాలు చేసినా దక్షిణాయనం కంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తే ఫలితము అత్యంత అమోఘంగా ఇస్తాయి. ముఖ్యమైన సంక్రాంతులు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతి అంటారు. ఇది 6వ నెలన ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ దినం. సాంప్రదాయకంగా భారతదేశ క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరం సుమారు జనవరి 13, 14, 15వ తేదీలో వస్తుంది. ఇలా ఎలాంటి మార్పు లేదు. మహావైష్ణవ సంక్రాంతి. ఇక ఇది రెండవది. ఋతువుల మధ్య వచ్చే సంధికాలం.
మొదటిది శీతలకాలం, వేసవికాలం మధ్య వచ్చే సంధికాలం ప్రారంభం మేష సంక్రాంతి. వసంత ఋతువులో వచ్చేది వేసవి కాలము, వర్షాకాలమున మధ్య వచ్చే సంధికాలము తుల సంక్రాంతి. శరత్ ఋతువులో వచ్చేది. సంవత్సరం మొత్తంలో ఈ 2 రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి సైంటిఫిక్ ప్రకారంగా. అంటే సూర్యోదయం సూర్యాస్త సమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరంగాను బెంగాలీ క్యాలెండర్ లో ఆఖరి దినంగాను నిర్వహిస్తారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజుని వైశాఖిగా పండుగ వ్యవహరిస్తారు. ఇక విష్ణుపది సంక్రాంతి, దీన్నే సింహ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృషభ సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి అంటారు. ఇక ధను సంక్రాంతి చాంద్రమానం క్యాలెండర్ల ప్రకారము పుష్యమాసమున మొదటి రోజు. దక్షిణాన భూటాన్ అని, నేపాల్లో దీన్ని వెల్డాన్ దుంపల్ తరుల్ అనే తినే పండుగ జరుపుతారు. ఇక కర్కాటక సంక్రాంతి జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈ దినాన్ని కర్కాటక సంక్రాంతిగా వ్యవహరిస్తారు. ఈ దినమున ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ క్యాలెండర్ లో వ్యవహరిస్తారు. ఈ రోజున దక్షిణాయనం పుణ్యకాలానికి మొదటి రోజు. ఇవి చాలా 12 సంక్రాంతులలో ముఖ్యమైనవిగా మన పురాణాలు చెప్పబడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. Please don't miss it the worst video.